కథలు, ఇవి వినిపించే కథలు. వెంపటి కామేశ్వరరావు వినిపించే కథలు, వినిపించే కథలు, ఇవి వినిపించే కథలు. వినిపించే కథలు, ఇవి వినిపించే కథలు. వినిపించే కథల ఆత్మీయ శ్రోతలకు సాదర స్వాగతం. ఈనాటి 849వ వినిపించే కథ వికే 849 శ్రీమతి శాంతి ప్రబోధ గారి కథ ముదిమి పిల్లలు. వినిపిస్తున్నవారు శ్రీ వెంపటి కామేశ్వరరావు. రచయిత్రి శ్రీమతి శాంతి ప్రబోధ తమ పరిచయంగా ఇలా అంటారు: జర్నలిజం చదివి సామాజిక సేవారంగం కార్యస్థలంగా మార్చుకుని 20 ఏళ్లు సంస్కార్తో కలిసి నడిచాను. సామాజిక అవగాహనతో సామాజిక సమస్యలపై కలం పట్టి రాయడం అలవాటైంది. సామాన్యంగా జీవించు, ఉన్నతంగా ఆలోచించు అని నాన్న చెప్పిన మాటలు అందుకు కారణమేమో. సామాజిక కార్యకర్త, స్వతంత్ర జర్నలిస్టు, రచయిత. తరతరాల దురాచారంపై రాసిన నవల జోగిని తెలుగు విశ్వవిద్యాలయం వారి ఉత్తమ నవల 2006 వెంకట సుబ్బు పురస్కారం, కందుకూరి పురస్కారం, ఇందూరి అపురూప అవార్డు అందుకుంది. బతుకు సేద్యం నవల తెలంగాణ సారస్వత పరిషత్ పురస్కారం, ఆచార్య ఎన్జి రంగా పురస్కారం, కుప్పం రెడ్డమ్మ పురస్కారం అందుకుంది. గడ్డి పువ్వు గుండె సందుక, ఆలోచనలో ఆమె, బతుకు చెట్టు, అలా జరగలేదే కథా సంపుటాలు, అమర్ సాహసయాత్ర, నీలాకాశంలో నిధి బాలల నవలలు, క్యాంపింగ్ బొమ్మల కథల పుస్తకం, భావవీచికలు లేఖా సాహిత్యం పుస్తకాలుగా వెలువడ్డాయి. అనేక కథలు, యాత్రా సాహిత్యం, కవితలు, వ్యాసాలు, కాలమ్స్, బాల సాహిత్యం, గల్పిక, సరళ శతకం, సూక్ష్మ కావ్యం వంటి ప్రక్రియలలో రచనలు వివిధ అచ్చుపత్రికల్లోనూ అంతర్జాల పత్రికల్లోనూ అచ్చయ్యాయి, బహుమతులు అందుకున్నాయి. వృద్ధాప్యంలోకి అడుగు పెడుతున్న వారిని, వృద్ధాప్యంలో ఉన్నవారిని ఇబ్బంది పెడుతున్న అల్జీమర్స్, డిమెన్షియా వంటి సమస్యలపై అవగాహన కోసం కథలు రాస్తున్నా. అందులో భాగంగా ఉదయిని అంతర్జాల పత్రికలో ప్రచురణ అయిన కథ ముదిమి పిల్లలు. ఆ కథ ఇప్పుడు విందాం. అక్కడ అంతా అనుభవాలు పండిన అమ్మలు, అయ్యలు. వారి కళ్ళల్లో ఎల్కేజీ పిల్లల్లాంటి ఉత్సాహం. ఈరోజు ఎక్కడికి తీసుకువెళ్తారు, ఏం చూపిస్తారు అంటూ సందడి చేస్తున్నారు. వీల్ చైర్ మామగారు అందరికంటే ముందే సిద్ధమై కూర్చున్నారు. ఒకప్పుడు భర్తతో కలిసి దేశమంతా తిరిగిన ఆమె ఇప్పుడు ఒంటరితనంతో కాలం గడుపుతున్నారు. యాక్సిడెంట్ తర్వాత డిమెన్షియా మొదలైంది. ఇంటి 4 గోడలు దాటి బయట ప్రపంచంలోకి వెళ్ళడం ఆమెకు ఎప్పుడూ ఇష్టమే. ఇలా చిన్న చిన్న సరదాలు, సంతోషాలు కూడా కోల్పోయిన దిగులుతో ఉన్న ఆమె 4 నెలల నుంచి ఇక్కడికి వస్తోంది. అటువంటి ఆమెకు రాజీవ్ ఏర్పాటు చేసిన పిక్నిక్ కొత్త ఊపిరి ఇచ్చినట్టుగా ఉంది. మొదటిసారి బయటికి తీసుకెళ్ళినప్పుడు ఈ మా అమ్మని వీల్ చైర్తో మేనేజ్ చేయటం కష్టం వద్దన్నాడు రాజీవ్. నన్ను ఎందుకు తీసుకెళ్లరు అని పెద్ద యుద్ధమే చేసి గెలిచింది. నిర్వాహకులు అనుకున్నట్లుగానే బిర్లా మందిర్లో వీల్ చైర్తో వెళ్ళడం చాలా కష్టమైన నాకు బాగుంది అంటూ ఆమె నవ్వుకుంది. అయినా ఆ మామగారి ఉత్సాహాన్ని ఎవరాపగలరు? ఈరోజు బయటికి వెళ్ళడానికి సిద్ధమయ్యాక ఇప్పటికే 2 సార్లు టాయిలెట్కి వెళ్ళి వచ్చింది. డైపర్ వేసుకుందో లేదో మళ్ళీ మళ్ళీ చూసుకుంది. తన వాటర్ బాటిల్, హ్యాండ్ బ్యాగు సర్దుకుంటూ, నాకు నచ్చినట్టు ఉంటా, మీకు ఇష్టమైతే చూడండి, లేకపోతే పోండి. తనను ఎవరో చూసి నవ్వినట్లు అనిపించి గొణిగింది. మరోసారి, నా బ్యాగ్ ఎక్కడా, ఎవరైనా దొంగిలించారా అని ఆందోళన పడింది. డిమెన్షియా లక్షణమైన ఆందోళన, పునరావృత్తి ఆమెలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. రాజీవ్కి ఆమెను ఎప్పుడు చూసినా తన నాన్నమ్మ గుర్తొస్తుంది. భర్తను కోల్పోయి కొడుకును వంటి చేత్తో పెంచిన ఆమె చివరి రోజుల్లో అల్జీమర్స్తో ఇంట్లో బందీగా మిగిలిందని అప్పుడు ఎవరికీ తెలియదు. చాలా వింతగా ప్రవర్తించేది.
చివరి రోజుల్లో ఆమె ఎవరో గుర్తులేక, ఎవరినీ గుర్తుపట్టలేక ఇంట్లో వాళ్ళందరినీ అనుమానించేది. ఎవరు నువ్వు అని అనుమానించేది. చీరలు దాచుకుని దొంగలు 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 వచ్చేశారు అని అరిచేది. ఆమె వింత ప్రవర్తనను ఇంట్లో వాళ్ళు పట్టించుకోలేదు. పైగా ఎందుకలా చేస్తోందని విసుక్కునేవారు. నాన్నమ్మ మనసు ఆ వ్యాధిలో బందీ అయిందని గుర్తించే నాటికి ఆలస్యమైంది. ఆమె లోకం విడిచి వెళ్ళిపోయింది. నాన్నమ్మను వైద్యులకు చూపినా లేదా ఆమెకు ఆనందం కలిగించే క్షణాలను ఇవ్వగలిగితే ఇంకొంతకాలం ఉండేదేమో అని గిల్టీగా ఫీల్ అవుతున్నాడు రాజీవ్. నాన్నమ్మ మానసిక పరిస్థితి చూసిన తర్వాత తాను క్లినికల్ సైకాలజీలో చేరాడు. వృద్ధుల జీవన నాణ్యత పెంచటం అతని లక్ష్యంగా పెట్టుకున్నాడు. ప్రస్తుతం క్లినికల్ సైకాలజీలో మాస్టర్స్ చేస్తున్న రాజీవ్ ఓ రోజు ఆ దారమ్మట వెడుతూ డిమెన్షియా కేర్ సెంటర్ బోర్డు చూశాడు. వెంటనే నాన్నమ్మ గుర్తొచ్చి లోపలికి వెళ్ళి సెంటర్ కార్యక్రమాల గురించి తెలుసుకున్నాడు. ఆ సెంటర్కు వచ్చే వాళ్లతో వీలైనప్పుడల్లా గడపాలని నిశ్చయించుకున్నాడు. వారిలో తన నాన్నమ్మను చూసుకుంటూ వారికి ఆనందం ఇవ్వాలనుకున్నాడు. ఈ పిక్నిక్ ఆలోచన అలా పుట్టిందే. ముదిమి వాకిట ఉన్న వారితో ఆటలాడుతూ పాటలు పాడుతూ చాలా దగ్గరయ్యాడు. ఎంతో ప్రేమగా ఆప్యాయంగా నోరారా పలకరించే రాజీవుని చూస్తే అక్కడున్న వారందరికీ అభిమానం. కసురుకోకుండా విసుక్కోకుండా ప్రేమగా పలకరించే రాజీవ్ అంటే వాత్సల్యం, ప్రేమ. మరో బాల్యంలోకి అడుగుపెట్టడంతో పాటు డిమెన్షియా చొరబడి గందరగోళపరుస్తున్న వాళ్లలో రాజీవును చూడగానే కొత్త ఉత్సాహం వస్తుంది. తమ ఇంట్లో సభ్యుడిగా భావిస్తారు. అతనేం చెప్పినా చక్కగా స్పందిస్తారు. ఎప్పుడూ మాట్లాడకుండా మౌనంగా అందరినీ గమనిస్తూ తనలో తానే మాట్లాడుకుంటూ గొణుక్కుంటూ ఉండే సుబ్బారావు మొదటిసారి విహారయాత్రకు ప్లానటోరియానికి వెళ్ళినప్పుడు చక్కగా మాట్లాడారు. నక్షత్రాల గురించి చాలా కబుర్లు చెప్పారు. ఆకాశం, నక్షత్రాలతో తన జ్ఞాపకాలన్నీ ఒక్కొక్కటిగా అతని మదిలో చేరి మాటలు కుప్పలు తెప్పలుగా వచ్చిపడ్డాయి. అధ్యాపకుడిగా పిల్లలకి పాఠాలు చెప్పిన రోజుల్లోకి వెళ్ళిపోయారు. అక్కడ తనతో ఉన్నవారికి పిల్లలకు పాఠం చెప్పినట్టు చెప్పడం అందరికీ ఆశ్చర్యం. తరువాత తెలిసింది సుబ్బారావు యూనివర్సిటీలో జియోఫిజిక్స్ పాఠాలు చెప్పిన అధ్యాపకుడని. అప్పటి నుంచి రాజీవ్ సెంటర్కి వచ్చినప్పుడల్లా ఈరోజు మనం ఎక్కడికి వెడుతున్నాం అని అడిగేవాడు. కానీ ఈరోజు సుబ్బారావుకి జ్వరం రావడం వల్ల సెంటర్కి రాలేదు. ఎప్పుడూ నున్నటి తలతో నవ్వుతూ కనిపించే అండాళ్ళంటి ఆప్యాయంగా పలకరిస్తుంది. రాజీవును చూడగానే అబ్బాయి అబ్బాయి బాగున్నావా అని పలకరిస్తుంది. కానీ ఈరోజు కొద్దిగా ఉద్రిక్తంగా కనిపిస్తోంది. ఆ చూపుల్లో తీవ్రత, మాట అస్తవ్యస్తంగా. తన వాటర్ బాటిల్ ఎవరైనా తీసుకుంటారేమోనని చీర కుచ్చెళ్ల మధ్య దాచడానికి యత్నిస్తూ తంటాలు పడుతోంది. అప్పుడే వస్తున్న రాజీవ్ అది చూసి నాన్నమ్మను తలుచుకున్నాడు. నాన్నమ్మ కూడా ఇంతే. దిండు కవర్లో పాత చీరలు కుక్కి చంకలో పెట్టుకునేది. తన బట్టల కోసం దొంగలు వస్తున్నారని హడావిడి చేసేది. తన చీరలు ఎవరో ఎత్తుకుపోయారని కంప్లైంట్ చేసేది అనుకున్నాడు. వచ్చాడు ఆనందంతో అరిచింది వీల్ చైర్ బామ్మ. రాజీవుని చూసిన వారందరి మొహాల్లో వెలుగు. మేము నీకోసం ఎంత ఎదురు చూడాలి, ఇప్పుడా వచ్చేది? అధికారయుతంగా ప్రశ్నించింది వీల్ చైర్ బామ్మ. నాయనా, ఇప్పుడా వచ్చేది? అలకగా ఆండాళ్ళాంటి. ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరు అంటూ పాట హం చేశారు ఎవరో. మెత్తగా చెయ్యి నొక్కి వదిలింది మేరీ ఆంటీ. రాజీవుని చూడగానే వాళ్ళకి తమ సొంత మనిషిని చూసినంత ఆనందం. నిజానికి రాజీవ్తో వారి పరిచయం పెద్దదేం కాదు, మహా అయితే 5-6 నెలలు అంతే. అంతలో కేర్ టేకర్స్ వనజ, స్వప్న మంచినీళ్లు, బిస్కెట్లు, ఫస్ట్ ఎయిడ్ కిట్ వంటివన్నీ వ్యాన్లో సర్దేశారు. ఒక్కొక్కరిని మినీ బస్సు ఎక్కించి కూర్చోపెట్టారు. ఆండాళ్ళంటి నేను ఇక్కడ కూర్చోను, నన్ను బయటికి తోసేద్దామని ఎత్తులేస్తున్నారా అని అరిచింది. స్వప్న ఆమెను వెనక సీటులోకి తీసుకెళ్ళాక శాంతించింది. ఇది నా సీటు, నా పక్కన ఎందుకు కూర్చున్నావు అని పెద్ద పెద్ద రంకలు వేశాడు మారుతీరామ్ అంకుల్. కిటికీ పక్కన కూర్చుని వేళ్లతో ఏవో లెక్కలు వేసుకుంటూ, ఎలాగైనా
ఈ అప్పులన్నీ తొందరగా తీరిపోయే మార్గం చెప్పండి. నా నెత్తి మీద లక్షల కోట్ల అప్పు బరువు దించండి ప్లీజ్ ప్రాధేయపడుతూ శంకర్ నాయక్ తాతయ్య. ఆవిడ నా బాటిల్ దొంగిలించాలని ఇందాకటి నుంచి చూస్తోంది. నేను ఎలా కాపాడుకోవాలి? మనసులో ద్రోహచింతన పెట్టుకొని ప్రేమ నటిస్తూ మీకు ప్రత్యేక ధన్యవాదాలు. చేతులు రెండూ జోడించి అరిచింది ఆండాళ్ళంటి. ఆమె వాటర్ బాటిల్ ఒకటి ఎప్పుడో ఎక్కడో పోయింది. అప్పటి నుంచి ఇంతే. తన బాటిల్ కోసం దొంగలు వస్తున్నారు అనుకుంటుంది. చివరగా ఎక్కిన పెద్ద కళ్ళ సరస్వతమ్మ, బాబు నన్ను తాజ్మహల్కి తీసుకెళ్ళవా అని రాజీవ్ చేయి పట్టుకుని బతిమాలుతోంది. వెంకటేశ్వరం తాతయ్యకి మతిమరుపు వచ్చిందని ప్రతిదీ చిన్న నోట్బుక్లో రాసుకోవటం అలవాటు చేశారు ఇంట్లో వాళ్ళు. ఆ బుక్లో ఇంట్లో వాళ్ళ పేర్లు, ఫోన్ నెంబర్లు, కేర్ సెంటర్ నంబరు అన్నీ రాసి ఉంటాయి. తాను ఎక్కడికి వెళ్ళింది అడిగి తెలుసుకుని ఆ బుల్లి నోట్బుక్లో రాసుకుంటాడు. ఇప్పుడు కూడా తనతో నోట్బుక్, పెన్ను తెచ్చుకున్నాడు. అప్పుడు సమయం ఉదయం 11 అయిందేమో. మినీ బస్సు కదిలింది. రిమ్ జిమ్ హైదరాబాద్ బస్ వాలా జిందాబాద్ పాట అందుకున్నారొకరు. కోరస్ కలిపారు కొందరు. వాళ్ళని చూస్తుంటే విహారయాత్రలకు వెళ్లే పిల్లల సంబరం కనిపిస్తోంది. ఆపండి మీ గోల విసుక్కుంది ఆండాళ్ళంటి. పాపం నీళ్ళల్లో ఎంతసేపు ఉంటావో వచ్చేయి, నాతో వచ్చేయి, మజా చేద్దాం అంటూ హుస్సేన్ సాగర్లో నిలబడ్డ తథాగతుడిని చూస్తూ అల్లరి మొదలుపెట్టిన వీల్చైర్ బామ్మ తెలుగు తల్లి ఫ్లైఓవర్ పై నుంచి వెడుతూ, నాయనా నేను ఇక్కడే ఉంటా, నాకు ఇక్కడ చాలా బాగుంది అన్నది. నీళ్ళంటే నాకు భయం అని కళ్ళు మూసుకున్న ఆండాలాంటిని ఉడికిస్తూ, బస్సు ఆపండి, నేను ఇక్కడ ఈత కొట్టాలి అని అరిచింది. ఆ రోజు ఎన్టీఆర్ మార్గ్, సెక్రటేరియట్, అమరవీరుల స్తూపం చూస్తూ ట్యాంక్ బండ్ మీదుగా ఇందిరా పార్కుకు చేరారు. ఇందిరా పార్కులో ఓ చెట్టు కింద కూర్చుని అంత్యాక్షరి ఆడారు. అంత్యాక్షరి చాలా ఎంజాయ్ చేశారు. చాలా ఉత్సాహంగా పాటలు పాడారు. పాట మధ్యలో నుంచి పాడితే ఒప్పుకోలేదు. ఆ తర్వాత కొద్దిసేపు వైకుంఠపాళి ఆడారు. పాము నోటిలో పడటం సరస్వతి మామకు అస్సలు నచ్చలేదు. ఆట ఆపేసి ఎటో చూస్తూ కూర్చుంది. ఆ తర్వాత మిగతా వాళ్ళు కూడా పాము కూరలకు చిక్కి పక్కకు జరిగిపోయారు. ఎవరినీ పట్టించుకోకుండా చెట్లపై చేరిన పక్షుల ముచ్చట్లు వింటూ అప్పుడప్పుడు తాను గొంతు కలుపుతూ కాసేపు ఆనందించింది వీల్ చైర్ బామ్మ. అయ్యో నా వాటర్ బాటిలు ఆయాసపడుతూ కంగారుగా అందరినీ అడుగుతోంది ఆండాళ్ళంటి. ఆంటీ ఇదిగో మీ వాటర్ బాటిలు అంటూ ఆమె పక్కనే ఉన్న బాటిల్ అందించాడు రాజీవ్. మా నాయనే ఎంత మంచోడివి, నా బాటిల్ని దొంగల దగ్గర నుంచి రక్షించావు అంటూ సంతోషంగా రాజీవును చూస్తూ మెటికలు విరిచింది. తన హ్యాండ్ బ్యాగ్ నుంచి తెల్ల కాగితాలు, పుస్తకం తీసి ఏదో బొమ్మ గీస్తోంది సరస్వతి ఆంటీ. హుస్సేన్ సాగర్ నీటి మధ్యలో ఉన్న బుద్ధుడు, ఆ వెనక దూరంగా కనిపించే జాతీయ పతాక, నీళ్లపై తేలియాడే బుల్లి పడవ వేస్తోందామె. అది చూసిన రాజీవ్, అబ్బా ఎంత బాగా వేస్తున్నారో అని మెచ్చుకుంటూ ఉంటే ఆవిడ కొద్దిగా సిగ్గుపడుతూ, ఇది నీకోసమే అబ్బాయి, నీకు నా గిఫ్ట్ అన్నది. గతంలో బొమ్మలు గీసే ఆమెను తిట్టేవారు, కానీ రాజీవ్ మెచ్చుకోలు ఆమెలో కొత్త ఉత్సాహాన్ని నింపింది. అంతలో మరి నాకివ్వవా కనుకగా వీల్ చైర్ బామ్మ. ఎందుకివ్వను, నీకు ఇస్తాలే, నా దగ్గర చాలా ఉన్నాయి. చేతులు చకచకా కదిలించడానికి యత్నిస్తూ బొమ్మ వేస్తున్న సరస్వతమ్మ ఆంటీ. హుస్సేన్ సాగర్ దృశ్యాన్ని తదేకంగా చూస్తున్న వీల్ చైర్ బామ్మ మదిలో తన పెళ్ళైన కొత్తలో చూసిన దృశ్యాలు మెదిలై. భర్తతో కలిసి చేసిన పర్యటనలు, ప్రయాణాలు, పడవలో భద్రాచలం నుంచి రాజమండ్రి వెళ్ళిన జ్ఞాపకాలు ఒకదాని వెంట ఒకటి ముసురుకొని తనలో తానే చిన్నగా నవ్వుకుంది వీల్ చైర్ బామ్మ. బుద్ధి లేదు, ఆ బుద్ధుణ్ణి తప్ప మమ్మల్ని ఫోటో తీసే పనిలేదా, తీ అన్నది ఆజ్ఞాపిస్తున్నట్లుగా వీల్ చైర్ బామ్మ. సరస్వతమ్మ వేస్తున్న బొమ్మని, ఆ పక్కనే తదేకంగా తథాగతుడిని చూస్తున్న వీల్ చైర్ బామ్మ ఫోటో చూపించాడు అతను. ఏమిటయ్యా బుద్ధి జ్ఞానం ఉండక్కర్లా, మాకు చెప్పకుండా అనుమతి లేకుండా ఫోటో ఎలా తీస్తావు గద్దించింది.
బిక్క మొహం వేసిన అతన్ని చూసి నవ్వుతూ, ఏదో సరదాగా నన్ను బిగుసుకోకు, ఇంట్లో ఒక్కదాన్ని, కాలం చేసిన మాయలో. ఇది పెద్ద కుటుంబం, అందుకే నాకు ఇష్టం. రేపటి వరకు ఈ జ్ఞాపకాల వెంటే తిరుగుతూ ఉంటా, నవ్వుతూ అన్నదామె. అయితే ఆ జ్ఞాపకాలు వెతికి పట్టుకోవటం ఆమెకు అంత సులభమైన పని కాకపోవచ్చు. ఆహా, ఈ గాలి సుగంధం, ఆ పక్షుల శబ్దాలు, ఆకురాలే శబ్దం విని ఎంతకాలమైందో అనుకుంటూ అటూ ఇటూ తిరిగి అలసిపోయిన వాళ్ళను కూర్చోబెట్టి వాళ్ళకి బిస్కెట్లు, నీళ్లు ఇచ్చారు వనజ, స్వప్న. సిమెంట్ బల్లపై కూర్చుని తింటూ, మొగలి పూల వాసన భలే ఉంది కదా అన్నది ఆండాళ్ళాంటి. ఆమెకు వాసన తెలియడం మానేసి చాలా కాలమైంది. మొగలి పూల వాసన భలే గుర్తించిందని ఆశ్చర్యపోయింది వనజ. స్వప్న తన మొబైల్లో మ్యూజిక్ పెట్టింది. దానికి అనుగుణంగా ఎవరికి తోచిన విధంగా వాళ్ళు డాన్స్ చేస్తున్నారు. కొందరు తోచిన ఎక్సర్సైజ్ చేస్తున్నారు. వాళ్ళందరిలోకి బాల్యం తిరిగి ప్రవేశించినట్లుగా ఉన్నారు. ఆండాళ్ళంటి ఎపిసోడ్లో ఉంది. అస్థిరంగా అటు ఇటు నడుస్తోంది. ఒక్కోసారి ఎవరో తరిమినట్లే నడుస్తోంది. ఎక్కడ పడిపోతుందో అన్నట్టుగా ఉంటుంది. కానీ వాసన బాగానే పసిగట్టింది. అది ఆమెలో గొప్ప మార్పు అన్నది వనజ తోటి కేర్ టేకర్ స్వప్నతో. పచ్చని ప్రకృతి, రంగులు, వాసనలు మనిషిలోకి ప్రవహించి ఉత్తేజాన్నిస్తాయేమో అన్నది ఆమెనే మళ్ళీ. సూర్యుని వెచ్చదనాన్ని ఆస్వాదిస్తూ పూల అందాలు మనసులో ముద్రించుకుంటూ అటూ ఇటూ తిరుగుతున్నారు కొందరు. రకరకాల కుటుంబ నేపథ్యం నుంచి, సామాజిక నేపథ్యం నుంచి వచ్చిన వారంతా తిరిగి బాల్యం వడిలోకి చేరినట్టు ఉత్సాహంగా ఉన్నారు. ప్రకృతి వారి మనసులను సున్నితంగా తడమగల పుష్పంలా ఉంది అన్నది కేర్ టేకర్ వనజ. వనజ మాటలు వింటూ అందరినీ లెక్కిస్తున్న స్వప్న, నోట్బుక్ తాతయ్యేరి కనిపించట్లేదు అన్నది. ఆ మాటలు విన్నాడు రాజీవ్. ఆందోళన పడకండి, ఎవరినీ గందరగోళపరచకండి, ఇక్కడే ఎక్కడో ఉంటారు, మీరు వీళ్ళందరినీ జాగ్రత్తగా కనిపెట్టుకుని ఉండండి, నేను వెతికి తీసుకొస్తా అని రాజీవ్ వెతకటం మొదలుపెట్టాడు. అవతల ఎక్కడో ఉన్న మరో సమూహం దగ్గరికి వెళ్ళి తెలిసిన వాళ్ళెవరూ కనిపించక ఆదుర్దాగా తిరిగిన చోటే తిరుగుతున్న నోట్బుక్ తాతయ్యను దూరం నుంచి గమనించి అక్కడికి వెళ్ళాడు రాజీవ్. రాజీవ్ని చూస్తూనే ముఖం చాటంతా చేసుకుని గబగబా వచ్చి అతన్ని పట్టుకుని, ఏమిటి నేను తప్పిపోయా అనుకున్నావా? ఏం లేదు, నేను వీళ్ళందరినీ చూద్దామని వచ్చా. నేనే వచ్చా. లోపలి కలవరం తగ్గిందేమో హాయిగా నవ్వేశాడు. ఆ నవ్వులో జత కలిపాడు రాజీవ్. ప్రశ్నగా మిగిలిన జీవితపు పయనం వారిది. రకరకాల డిమెన్షియాతో జీవిస్తున్నారు. వీళ్లతో ప్రయాణం ఇంట్లో వాళ్ళకి కత్తిమీద సాములా ఉంటుంది. అనేక సవాళ్లు ఉన్నప్పటికీ వాటిని ఎదుర్కొంటూనే ఆనందాల కొత్త లోకం చిగురించకున్నా వారిని ఒంటరిగా వదిలేయటం కాదు చేయాల్సింది. సమాజంలో భాగమయ్యే అవకాశం ఇవ్వాలి, నాణ్యమైన జీవితాన్ని ఇవ్వగలగాలి అనే సంకల్పంతో అప్పుడప్పుడు బయటకు తీసుకుపోయే సాహసం చేస్తున్నారు కేర్ సెంటర్లోని సామాజిక కార్యకర్తలు, వాలంటీర్లు, కేర్ గివర్స్. ఇవాళ సుబ్బారావు గారు రాలేదు, కానీ వచ్చి ఉంటే చాలా ఆనందించేవారు. బోరకంట వీల్ చైర్ మామ చేస్తున్న అల్లరి పనులు గమనిస్తూ అన్నది వనజ. అవును, నిజమే. పిక్నిక్ వెళ్ళడం మొదలుపెట్టాక ఆయనలో చాలా మార్పు కనిపిస్తోంది. తనలో తానే ఉండే ఆయన నలుగురితో కలుస్తున్నారు. ఆండాళ్ళాంటిని చూసిన తర్వాత అర్థమైంది, మనం తీసుకొచ్చింది కొన్ని గంటలే కావచ్చు, కానీ రుచి, వాసన, ప్రకృతి దృశ్యాలు, రకరకాల శబ్దాలు వారి ఇంద్రియాలను ప్రేరేపిస్తాయని తెలిసింది అంది స్వప్న. ఆరు బయట సమయం గడపడం వల్ల ఒంటరితనం తగ్గుతుంది, నిద్ర మెరుగవుతుంది, తమ చుట్టూ ఏం జరుగుతోందో తెలుసుకోవడానికి వీలవుతుంది. బయటకు వెళ్ళడం వలన ఆ వ్యక్తుల జీవన నాణ్యత మెరుగవుతుంది. ఇంట్లో బందీలుగా ఉంచడం కంటే ఇలా అప్పుడప్పుడు ఆనందం ఇవ్వటం ఎంతో గొప్పది కదా. రోజువారీ దినచర్య భిన్నంగా ఉండడంతో ఆండాళ్ళంటి తప్ప దాదాపు అందరూ సంతోషంగా చురుగ్గా ఉన్నారు అన్నది వనజ. అబ్బా, నాకెంత హాయిగా ఉందో. కార్డ్స్ చూద్దాం, అది చెప్పు ఇది చెప్పు, బల్లో టీచర్లాగా ఎవరూ అడగట్లేదు. వనజ స్వప్నల మాటలు విన్న మేరీ మా అమ్మ అంది. అవును, ఇంట్లో వాళ్ళు, ఇంటికి వచ్చిన వాళ్ళు అంతా క్రాస్ వర్డ్ పజిల్స్ చేయమని చెప్పేవాళ్లే. మీ విల్ పవర్ పెంచుకునే ప్రయత్నం చెయ్యి అంటూ ఏదో ఒకటి చెప్పి ఒత్తిడి పెంచేవాళ్లే. ఆ చెట్టు మీద పిట్టలు ఏవీ మన్ని అది చెయ్యి ఇది చెయ్యి అని చెప్పవు. తడబడుతున్న మాటలు కూడ తీసుకుని అన్నది ఆండాళ్ళాంటి.
ఆ మాటలు వింటున్న రాజీవ్ మనసులో తృప్తిగా ఉంది. తాను అనుకున్న లక్ష్యం అదే. ఆరుబయట వాతావరణం అందించడానికి గొప్ప మార్గం పిక్నిక్. చిత్తవైకల్యం కలిగిన వాళ్ళు స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసిపోవడానికి పిక్నిక్లు దోహదం చేస్తాయి. బహిరంగ వాతావరణం, సున్నితమైన వ్యాయామం, ప్రకృతి, స్వచ్ఛమైన గాలి, ఎప్పటికప్పుడు మారుతున్న దృశ్యాలు ఇంద్రియ ప్రేరణ కలిగిస్తాయి, మంచి విశ్రాంతినిస్తాయి, ప్రశాంతతను కలిగిస్తాయి. రాలిన ఆకులు, పక్షుల కిలకలా రావాలు, ప్రకాశవంతమైన పూల రంగులు ఉత్తేజపరుస్తాయి. చిత్త వైకల్యం కలిగిన వ్యక్తులు తమ కుటుంబీకులు, సంరక్షకులు, సన్నిహితుల సహవాసాన్ని ఆస్వాదిస్తారు, కానీ వారికేమో సమయం ఉండదు. ఒకవేళ ఉన్నప్పటికీ ఆ విషయం గుర్తించరు. వసంత ఋతువులోని దృశ్యాలు, శబ్దాలు ఆస్వాదిస్తూ పిక్నిక్లు చాలా రోజులు ఆనందాన్ని, అనుబంధాన్ని మిగులుస్తాయి. ఆరు బయటకు వెళ్ళడం వలన ఆందోళన, ఒత్తిడి స్థాయిలు తగ్గుతాయి. మానసిక స్థితి మెరుగవుతుంది, ఉత్సాహం పెరుగుతుంది. వీళ్ళని చూస్తే పిల్లల మనసు పెద్దల శరీరంలో దాగి ఉన్నట్లు అనిపిస్తుంది అనుకున్నాడు రాజీవ్. అల్జీమర్స్, డిమెన్షియా ఉన్న వారి జీవన నాణ్యత పెంచడం గురించి ఆలోచిస్తున్న రాజీవ్ చేతిలో తాను గీసిన చిత్రం పెట్టింది సరస్వతమ్మ. అది చూస్తూ మురుస్తున్న రాజీవ్కి అకస్మాత్తుగా ముద్దిచ్చింది వీల్చైర్ బామ్మ. గంట మోగించింది వనజ. ముదిమి పిల్లలంతా బస్సెక్కారు. నోట్బుక్ తాతయ్య చేతిలో బుల్లి పుస్తకం కింద పడిపోయింది. దాంట్లో రాజీవ్ నా మనవడు అని రాసి ఉంది. అది చూసిన రాజీవ్ స్థాణువై అలా చూస్తుండిపోయాడు. నాన్నమ్మను ఒక్కసారైనా ఇలా బయటకు తీసుకెళ్ళి ఉంటే ఆమె నవ్వు చిరస్థాయిగా మదిలో భద్రంగా ఉండేది. ఆమెకు ఇలాంటి ఆనందం ఇవ్వలేకపోయానని అతని మనసులో బాధ, కళ్ళల్లో తడి. అది చూసిన వీల్చైర్ బామ్మ అతని చేయపట్టుకొని, నీవు నాకు తిరిగి దొరికావు కదా అనగానే ఆమెలో కోల్పోయిన నాన్నమ్మ కనిపించి రాజీవ్ గుండెల్లో ఒక తృప్తి. ఇంతవరకు మీరు 849వ వినిపించే కథ VK 849 శ్రీమతి శాంతి ప్రబోధ గారి కథ ముదిమి పిల్లలు విన్నారు. ఈ కథను వినిపించిన వారు శ్రీ వెంపటి కామేశ్వరరావు. ఈ కథను నేను వినిపించే తీరు మీకు నచ్చితే లైక్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి. నా వినిపించే కథల ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ, అభిమానం, ప్రోత్సాహం అందించండి. తప్పక అందిస్తారు కదా. నమస్తే.